కడప జిల్లా బద్వేల్ సమగ్ర శిశు అభివృద్ధి అధికారాన్ని కార్యాలయం వద్ద అంగన్వాడీ వర్కర్లు సమస్యలు పరిష్కరించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ వెల్ఫేర్ యూనియన్ బద్వేల్ ప్రాజెక్టు కమిటీ ఆధ్వర్యంలో 31వ రోజు రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా ప్రభుత్వ వైఖరి నిరసనగా ఉరితాళ్లతో నిరసన తెలిపారు. అతి తక్కువ వేతనం పొందుతున్న అంగన్వాడీ టీచర్లు ఆయాలు వేతనాలు పెంచడానికి ప్రభుత్వం నిరాకరించిందని అనుమానించారని, దశాబ్దాల పాటు పనిచేసిన వారికి గ్రాడ్యుయేటీ పెన్షన్ సౌకర్యం లేకపోవడం సిగ్గుచేటని అన్నారు. అంగన్వాడీల న్యాయమైన కోరికలు అంగీకరించి నిర్బంధ చర్యలు వీడనాడి ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈరోజు ఏమాత్రం కూడా ప్రజల పట్ల మహిళల పట్ల కనీస కనికరం లేని వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈ రకంగా ఎస్మా ప్రయోగించి వారందరూ కూడా బెదిరిస్తూ ఉన్నారు. కొన్ని చోట్ల కేసులు పెట్టారు. పైగా 10 రోజుల్లోగా మీరందరూ డ్యూటీలో చేరకపోతే ఉద్యోగాలు తొలగిస్తామని బెదిరిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నా, నీ టర్మ్ వచ్చింది, ఇంకా నేను సాగనంపే రోజులు కూడా దగ్గరకు వచ్చాయి. వాళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు సేవ చేసిన వాళ్ళు ఇంటి దగ్గర తల్లి ఏ పని అయితే చేస్తూ ఉందో అదే పని వాళ్ళు అంగన్వాడీ సెంటర్లో వీళ్ళందరూ చేస్తూ ఉన్నారు. వాళ్ళని నువ్వు తొలగిస్తానని చెప్తా ఉన్నావు. ఖచ్చితంగా రేపు రాబోయే ఎన్నికల్లో నిన్ను తొలగిస్తారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నిన్న ఎట్టయితే మున్సిపల్ వర్కర్స్ ఒక అగ్రిమెంట్ చేసుకున్నావో ఆ అగ్రిమెంట్ చేయమని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఆయన తాడేపల్లి ప్యాలెస్లో ఉండి ఏ ఒక్క సమస్య పరిష్కారానికి ముందుకు రావడం లేదు. కనీసం యూనియన్ నాయకులతో మాట్లాడడానికి కూడా ఆయనకి తీరిక లేదు. ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు, ఎంపీల ట్రాన్స్ఫర్లు, డబ్బుల పంపిణీలు, దాంట్లో మునిగి తేలుతా ఉన్నావు. నీకు రాజకీయం తప్ప ముఖ్యమంత్రి పరిపాలన అంతా కూడా గాలికి వదిలేసినావు. లక్షలాది మంది రోడ్డు మీద పట్టించుకోవడం లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని ఒకటే కోరుతా ఉన్నా.